మనం కొడైకెనాల్ రూట్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. బ్యూటిఫుల్ లొకేషన్. కొడైకెనాల్ లో గుర్రాలు, కొడైకెనాల్ లో ఉన్న వాటర్ ఫాల్స్ ఇవన్నీ కదా. ఇదే మేము తీసుకున్న రూమ్ అనమాట. హలో గైస్, నేను మీ ఆరిఫ్ అరియా. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు కొడైకెనాల్ అయితే వెళ్ళబోతున్నాను. ఈ టోటల్ టూర్ అయితే నేను మీకు మొత్తం వీడియో చేసి చూపిస్తున్నాను. మొత్తం మన దగ్గర వచ్చే టైం పార్టీకి 6 days ఉందన్నమాట. మనం కొడైకెనాల్ దగ్గర మొత్తం ప్లేసెస్ మొత్తం కవర్ చేసుకుని కొడైకెనాల్ నుంచి వాలప్రాయ్ నుంచి మున్నార్ అంటే కేరళలో ఉంటుంది. ఆ కేరళ కూడా వెళ్ళబోతున్నాం. అంటే మనం ఇక్కడ మొత్తం 3 states అయితే కవర్ చేస్తాం అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు నుంచి కేరళను కూడా టచ్ అయిపోతున్నాం. మున్నార్ అయితే మీ అందరూ తెలిసింది కదా, చాలా ఫేమస్ ప్లేస్. అక్కడ కూడా వెళ్ళబోతున్నాం. ప్లాన్ మొత్తం అంటే ఎటు నుంచి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏ హోటల్స్ లో స్టే చేయాలి, అవన్నీ అయితే నేను మీకు చూపిస్తాను. త్వరగా మన వీడియోలు చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ నొక్కి జాయిన్ అవ్వండి మన కమ్యూనిటీలో. ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఫైనల్గా ఇప్పుడు మనం కార్లో అయితే ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసి నెల్లూరు తమిళనాడు బార్డర్ మీదుగా కొడైకెనాల్ అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు నేను మీకు మొత్తం వీడియో రూట్ మ్యాప్ కూడా చూపిస్తాను, మొత్తం ఎలా వెళ్ళాలని చెప్పి మొత్తం. ఇప్పుడైతే మనం ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాం. ఇక్కడ విజయవాడ ట్రాఫిక్ ఎంటర్ అయ్యామో లేదో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాం అనమాట. చిలకలూరుపేట దాటాకైతే ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ అంటే టీ బ్రేక్ అనమాట. టీ బ్రేక్ తీసుకొని నెక్స్ట్ డైరెక్ట్ ఇంకా ఒంగోలు నెల్లూరు దగ్గర స్టాప్. నైట్ టైం డిన్నర్ చేయడానికి నెల్లూరు దాటాక ఉన్న A1 హోటల్ దగ్గర ఆగాం. ఇక్కడ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి, అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంది. జస్ట్ మనం ఇప్పుడే తమిళనాడులోకి అయితే ఎంటర్ అయ్యాం అనమాట. తమిళనాడులో మనం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దాకా ఆంధ్ర స్టేట్ క్రాస్ చేసి తమిళనాడులో ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి చెన్నై వచ్చేపాటికి 50 kilometers ఉంది. The next day. చెన్నై దాటేసి ఇంకా నేను వెళ్ళాల్సిన కొడైకెనాల్కి అయితే ఇంకా 400 kilometers దూరంలో అయితే ఉన్నాం. ఈరోజు ఆఫ్టర్నూన్ కల్లా రీచ్ అయిపోతాం అనుకోండి మ్యాక్సిమం అక్కడికి. మొత్తం చూడండి వెనకమాల కరుణానిధి అన్ని ఇవి కూడా కనిపిస్తున్నాయి, మొత్తం హోటల్స్ అన్నమాట. ఫైనల్లీ మనం కొడైకెనాల్ రూట్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మీకు కనిపిస్తున్నాయి కదా కొండలు, ఆ కొండలే మొత్తం. ఇదిగోండి ఇవన్నీ కొండలే. ఇవి ఇప్పుడు పైకి వెళ్ళబోతున్నాం మనం. ఇదంతా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందన్నమాట. కింద ఎలా ఉంటే ఇంకా పైన ఎలా ఉండిద్దో ఇంకా నేను మీకు లోపలికి వెళ్ళాకైతే చూపిస్తాను. లోపల కొండ మొత్తం ఎలా ఉండే అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇదంతా బ్యూటిఫుల్ లొకేషన్. మనం ఇప్పుడు ఇంకా 50 kilometers దూరంలో అయితే ఉన్నాం. ఇదేంటంటే రూట్ మొత్తం చూపించడానికి కొండ రూట్ చూపి. మేము ఇప్పుడు ఘాటి రోడ్డు మీదకి వెళ్ళబోతున్నాం. ఈ ఘాటి రోడ్డు మొత్తం వచ్చేపడి 50 kilometers ఉంటుంది. కొడైకెనాల్కి వెళ్ళాలంటే కింద రోడ్డు దగ్గర నుంచి పై వరకు 50 kilometers అనమాట. టోటల్ ఫుల్ ఆఫ్ ఘాటి రోడ్స్, హెయిర్ పిన్ బెండ్స్ అవన్నీ చాలా ఉంటాయి. కొడైకెనాల్ హైట్ వచ్చేపాటికి సీ లెవెల్ నుంచి 7200 హైట్ లో అయితే ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ కూడా చాలా తక్కువే ఉంటుంది, 13 degrees 12 degrees అలాగా. కొడైకెనాల్లో ఒక్క ఫ్యాన్ కూడా మీకు కనిపించదు, మీరు ఎక్కడ రూమ్ తీసుకున్నా కానీ అంత టెంపరేచర్ అయితే ఉంటుంది అనమాట కొడైకెనాల్. అందుకే దీన్ని ప్రిన్సెస్ ఆఫ్ ద హిల్ స్టేషన్ అని అంటారు కొడైకెనాల్ మొత్తాన్ని. మనం కొడైకెనాల్ ఎంటర్ అవుతుండగా మధ్యలో అయితే ఉన్నాం. ఒకసారి మీరు చూసుకుంటే మాత్రం వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూడండి, ఎంత చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇవన్నీ మౌంటైన్స్ అనమాట. ఎలా ఉందో చూడండి ఒకసారి. కోచ్ చూడండి ఎలా ఎత్తుక్కుంటుందో ఫుడ్ కోసం. మొత్తం ఎత్తుక్కొని మరి ఏమున్నాయని చెప్పి ఎత్తుక్కుంటుంది లోపల. ఇటు నేను ఎత్తా చేరుకో కొద్ది ముక్కే.
తిను తిను పండగ. గుర్రాలు కొడైకెనాల్లో గుర్రాలు ఉరుకుతున్నాయి. ఏం కాదు, రేపంతా ఉంటాం మనం, రేపు ఉంటే ఎల్లుండి ఉంటాం. మొత్తం వాటర్ ఫాల్స్ చూడండి, ఇక్కడ కొడైకెనాల్లో ఉన్న వాటర్ ఫాల్స్ ఇవన్నీ. ఫైనల్ గా మనం కొడైకెనాల్ అయితే రీచ్ అయిపోయాం. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మొత్తం ఇదంతా హిల్ ఏరియా. చూడండి మొత్తం ఇల్లు ప్రతిదీ ఎంత బాగుందో. ఎంత ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేము మేఘాల్లో ఉన్నాం అనమాట. కింద చూసుకుంటే మాత్రం ఏం కనిపించట్లేదు. చూడండి ఎలా ఉందో కొడైకెనాల్, బ్యూటిఫుల్ ప్లేస్. కొడైకెనాల్లో మెయిన్గా చెప్పాలంటే మాత్రం మీరు వన్స్ వెహికల్ వేసుకుని వెళ్తుంటే వాళ్ళు అక్కడ చాలామంది బ్రోకర్స్ ఉంటారనమాట. రోడ్డు మీద వెళ్ళే దారిలో అంతమంది వచ్చేసి ఒకేసారి రూమ్స్ కావాలని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి రూమ్స్ చూపిస్తే వాళ్ళకి కమిషన్ వచ్చింది కాబట్టి ఆ రకంగా వాళ్ళు రూమ్స్ కావాలని అడుగుతూ ఉంటారు. మీరు వాళ్ళ మాటలు అయితే వినమాకండి. ఎందుకంటే నేను మీకు ఎన్ఎస్ కాటేజెస్ అని చెప్పి మేము ఉన్న ప్లేస్ అయితే చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్ అనమాట. పక్కనే సీనరీ కూడా మొత్తం వ్యాలీ కనిపించింది మనం ఉన్న రూమ్ దగ్గర నుంచి. నేను మీకు ఆ వీడియో చూపిస్తాను, చూడండి ఒకసారి మా రూము, మేమున్న రూమ్ని. బ్యూటిఫుల్ క్లౌడ్స్, కొడైకెనాల్. ఫైనల్గా ఆఫ్టర్ లాంగ్ జర్నీ తర్వాత కొడైకెనాల్ రీచ్ అయ్యి కొడైకెనాల్లో రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. ఆ రూమ్స్ మేము తీసుకున్నది అయితే ఎన్ఎస్ కాటేజెస్ వాళ్ళ దగ్గర తీసుకున్నాం. మీకు ఎవరైనా కొడైకెనాల్ వచ్చే ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఇక్కడ రూమ్స్ కావాలంటే మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు వాళ్ళ నెంబర్తో సహా పూర్తి డీటెయిల్స్ నేను మీకు పెడతాను. ఇంకా నేను మీకు రూమ్ కూడా చూపిస్తాను. చూడండి ఒకసారి నేను లోపల మా రూమ్ ఎలా ఉందో మొత్తం నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపలికి వచ్చేద్దాం, చూడండి లోపలికి రండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మేము తీసుకున్న రూమ్ అనమాట. యాక్చువల్గా మెయిన్గా కొడైకెనాల్లో చెప్పుకోవాలంటే మాత్రం రూమ్స్ ఈవినింగ్ తీసుకుంటే మార్నింగ్ 11 కల్లా చెక్అవుట్ చేసేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ రూల్స్ అలాగని చెప్పని ఇచ్చేసారు. కానీ మేము 48 అవర్స్కి వచ్చేపాటికి కేవలం 4000 రూపీస్కి అయితే ఇక్కడ రూమ్ తీసుకున్నాం. అంతేకాకుండా మీరు కొడైకెనాల్ వస్తుంటే మీరు ఎవరైనా రూమ్ చూస్తున్నారని చెప్పని తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కళ్ళు, అంటే అక్కడ చాలామంది వీళ్ళందరూ ఉంటారనమాట, ఎవరెవరు మనకి రూమ్స్ చూపించేవాళ్ళు. వాళ్ళందరూ చాలా మనీ అయితే మీ దగ్గర, అంటే ఆ రూమ్ ఈ రూమ్ అని చెప్పని రూమ్స్ బాగున్నాయని చెప్పని ఇచ్చేస్తారు. కానీ వాళ్ళ ఎవరి మాటలు నమ్మకండి. మీరు ఈ వీడియో చూసి కింద కామెంట్ చేయండి, నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి మేమైతే ఇది తీసుకున్న రూమ్ ఇదే. మేము 2 రూములు తీసుకున్నాం 4000 రూపీస్కి, అది 48 అవర్స్ ప్రకారం. చూడండి ఇదంతా హాలు, ఇది వచ్చేపాటి వాష్రూము మనకు విత్ ఫర్నిచర్, వుడెన్ ఫర్నిచర్ అండ్ టీవీతో సహా కూడా ఇచ్చారనమాట. ఇంకా ఇది వచ్చేపాటికి సెకండ్ రూమ్ అనమాట. మేము ఈ 2 రూమ్స్ వచ్చేపాటికి 4000 రూపీస్ తీసుకున్నాం. చెప్పే కదా కొడైకెనాల్లో అయితే ఈవినింగ్ తీసుకుంటే మార్నింగ్ 11కి చెక్అవుట్ చేయాలి. కానీ మేమైతే 48 అవర్స్, అంటే ఈ రోజు ఏ టైం తీసుకున్నాం నెక్స్ట్ డే కూడా అదే టైంకి చెక్అవుట్ అయ్యేలాగా మేము మాట్లాడుకొని తీసుకున్నాం. నేను ఆ నెంబర్ నేను మీకు పెడతాను. మీరు నా సబ్స్క్రైబర్ అని చెప్తే మాత్రం మీకు కూడా అదే ఆఫర్తో అయితే ఈ కాటేజ్ అయితే ప్రొవైడ్ చేస్తాడు. మీరైతే చూసారు కదా మనకు మొత్తం ఎలా ఉందో రూమ్ అంతా, చాలా బాగుంది నాకు రూమ్ అయితే. అందుకోసం నేను మీకైతే ఈ వీడియో పెడుతున్నాను. ఇంతటితో మన జర్నీ వీడియో అయితే ఎండ్ అయింది. ఇంకా మన కొడైకెనాల్లో ఫస్ట్ డే అను సెకండ్ డే ఎలా ప్లాన్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వకపోతే మాత్రం సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ నొక్కి మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి.